పొంగనూరులో ఏం జరుగుతుంది? ఈ పొంగనూరులో ఈరోజు లోక్సభ ఎంపీ రాజంపేట లోక్సభకి ప్రస్తుతం ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి గారు ఆ పొంగనూరు పర్యటనకు వచ్చారు. అంటే ఈ మిథున్ రెడ్డి గారు అంటే ఎవరో కాదు, గత 3 పర్యాలు మూడోసారి ఎప్పుడు ఆయన ఎంపీగా గెలుపొందడం. గతంలో దాదాపు లక్షల మెజారిటీతో గెలిచేది, ఈసారి కొంచెం తగ్గింది. ఆయనకి మెజారిటీ కూడా చాలా భారీగా తగ్గింది. అంటే ఒక రకంగా ఓడిపోవాల్సింది అక్కడ స్థానికంగా ఉన్న కారణాల రీత్యా ఆయన గెలవటం జరిగింది. అయితే పొంగనూరులో కూడా పొంగనూరు వారి తండ్రి గారి అసెంబ్లీ నియోజకవర్గం. ఆ పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన 6,600 ఓట్ల మెజారిటీతో, అతి స్వల్ప ఓట్ల మెజారిటీతో గెలవటం జరిగింది. ఇది ఈ పొంగనూరు, రాజంపేట, ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాని చెరబట్టారు ఈ పెద్దిరెడ్డి కుటుంబం అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళ కూటమి నేతలు, ఎన్డీఏ అంటే బీజేపీ కానీ జనసేన కానీ వీళ్ళ ప్రధానమైన ఆరోపణ. అక్కడ చల్లా బాబు అనే ఒక బలమైన నేతని చంద్రబాబు నాయుడు గారు గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయించడం జరిగింది. మళ్ళా బాబు కూడా చాలా పోటీ ఇచ్చారు. అయితే ఏంటంటే వైఎస్ఆర్సీపీకి రాష్ట్రంలో నెంబర్ 2 నేత ఎవరు అని అంటే ఆర్థికంగా కానీ సామాజిక పరంగా కానీ మరి జనం రీత్యా కానీ ఎప్పటి నుంచో నాయకుడిగా ఉన్న వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఆయన కుటుంబం తంబళపల్లిలో వాళ్ళ తమ్ముడు ద్వారకానాథరెడ్డి గారు, ఆయన ఎమ్మెల్యే. ఆయన కూడా ఎమ్మెల్యేకి గెలవడం. వాళ్ళ కుటుంబంలో 3 గెలిచారు, 3కి సీట్లు వచ్చి 3 గెలిచారు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఈ వీళ్ళకి ప్రజల నుంచి అంటే తీవ్రమైన వ్యతిరేకత. గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ నియోజకవర్గానికి రావడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయన్ని ప్రజలు అడ్డుకున్నారు. అందుకని ఆయన చిత్తూరులోనే ఆపేయటం జరిగింది. మిథున్ రెడ్డి గారు కూడా పర్యటన చేద్దామని అంటే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇది ఎందుకనంటే ముందస్తుగా ఆ గొడవలు జరుగుతుంది నిజంగానే. నిన్న ద్వారకానాథరెడ్డి గారు వచ్చారు, ఆయన కూడా అడ్డుకున్నారు ప్రజలు. అంటే ప్రజలు వీళ్ళ మీద అంత విసిగి వేసారి ఉన్నారు అని చెప్పి అర్థం చేసుకోవచ్చు. ఇదే కాకుండా నిన్న ఒక డెవలప్మెంట్ ఒకటి జరిగింది. సాక్షాత్తు 2 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో రెవెన్యూ అక్రమాల మీద ఒక శ్వేతపత్రం, అంటే ముఖ్యంగా కొన్ని జిల్లాలే, విశాఖపట్నం, చిత్తూరు, ఇట్లా ఒంగోలు, అలా కొన్ని జిల్లాల్లో మాత్రమే ఆయన తీసుకుని శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది. అందులో ఆయన ఒకటి మెన్షన్ చేశారు. అదేంటంటే 982 ఎకరాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన అనుయాయులకి కట్టబెట్టారు అనేది. దాని మీద ఏంటంటే జిల్లా కలెక్టరు మరి రెవెన్యూ అధికారులకి ఆదేశించడం జరిగింది. సర్వే అండ్ సెటిల్మెంట్ కమిషనర్కి డివిజన్ పిటిషన్ వేయండి అని చెప్పి దానిలో వేయించి మండల రెవెన్యూ అధికారి చేత వేయించి అది మళ్ళీ విచారణ చేస్తున్నారు. అంటే వీళ్ళ అరాచకాలకి దాదాపు తెరపడే సమయం వచ్చేసిందనే చెప్పాలి. చాప కింద నీరులాగా చంద్రబాబు నాయుడు గారు ఆ రెవెన్యూ యంత్రాంగం మీద ఈ ఎంక్వైరీస్ ఇవన్నీ వరుసగా జరిగిపోతూ ఉన్నాయి. అయితే ప్రజలు మాత్రం అక్కడ పెద్దిరెడ్డి కుటుంబాన్ని పొంగనూరుకు రానియకుండా అడ్డుకుంటున్నారు. అక్కడ చిన్న ఘర్షణలు కూడా జరుగుతున్నాయి. ఒకనొక సమయంలో అక్కడికి తెలుగుదేశం పార్టీ జెండా కూడా కట్టడానికి వీలు లేని పరిస్థితుల్ని పెద్దిరెడ్డి కుటుంబం అక్కడ కల్పించింది. ఎందుకంటే శ్రీకాకుళం నుంచి కొంతమంది సైకిల్ మీద ఆ పొంగనూరు ఆ ప్రాంతంలోకి తిరుపతి వెళుతూ పొంగనూరు ప్రాంతానికి తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టుకుని వెళుతూ ఉంటే వాళ్ళని చొక్కాలు ఉపదయించి ఆ జెండాలని కింద పడేసి తొక్కి నానా రభస చేసిన ఉదంతాన్ని ఒక సంవత్సరం క్రితమే, ఒక సంవత్సరం రోజుల్లోపే అప్పుడే చంద్రబాబు నాయుడు గారు మీ కథ దగ్గరకు వచ్చింది అని ఆయన కూడా చెప్పడం జరిగింది. అయితే ఆయన్ని కూడా అంగళ్ళ దగ్గర పొంగనూరు దగ్గర ఆయన్ని కూడా మరి పర్యటన అడ్డుకుని ఆయన మీద 307 కేసు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టడం జరిగింది. ఇదంతా ఎందుకు జరిగింది అని అంటే అధికార మదం, అధికారం ఉందన్న అహంకారంతో చేసిన చర్యలు ఇవన్నీ. అంటే ధనబలం ఎలాగో ఉంది, జనబలం లేకున్నా కానీ అధికార బలంతో చేసిన అహంకారపూరిత చర్యలు
ఇప్పుడు వెంటాడుతున్నాయి. వాళ్ళకే కర్మఫలం అనుభవించక తప్పదు కదా. ఈ ఈ వీళ్ళని చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఈ పొంగనూరు కూడింగులు వీళ్ళకి బుద్ధి చెప్తాము అని చెప్పి గట్టిగా మరి జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఆ కాన్స్టిట్యున్సీలోకి వీళ్ళని రావటాన్నే ప్రజలు అడ్డుకుంటున్నారు. అంటే ఎన్డీఏ కూటమి వాళ్ళకి సపోర్ట్గా ఉందనుకోండి, బట్ ప్రజలే వాలంటీర్గా అంతమంది రోడ్ల మీదకి వస్తున్నారు అని అంటే ప్రజా వ్యతిరేకత వీళ్ళకి వ్యతిరేకంగా ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయాలి అని అంటే వాళ్ళని అక్కడ కదలకుండా, అంటే ఇప్పుడు ఎంక్వైరీ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ద్వారా సర్వే అండ్ సెటిల్మెంట్ కమిషనర్ ద్వారా ఒక ఎంక్వైరీ జరుగుతూ ఉంది వీళ్ళు చేసిన అరాచకాల మీద. వీళ్ళని స్వేచ్ఛగా అక్కడ తిరగనిస్తే అసలు మళ్ళీ మొదలు పెడతారు అని చెప్పి అక్కడ స్థానికంగా ప్రజలు వీళ్ళని అడ్డుకుంటా ఉన్నారు. మిథున్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఆయన మాజీ ఎంపీ రెడ్డప్ప గారి ఇంటి దగ్గరకు వచ్చాడు. వచ్చిన వెంటనే ఆ ఇంటిని సరౌండ్ చేసేసి తెలుగుదేశం పార్టీ, జనసేన, భాజపా, మరి స్థానికంగా ఉండే ప్రజలు అందరూ కూడా రౌండప్ చేశారు. అక్కడ కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. అవి పరిష్కరించకుండా ఏళ్ల తరబడి ఆయన నానుస్తా వస్తున్నారని చెప్పి ఇరుపక్షాల మధ్య కూడా ఘర్షణలు జరిగింది. ఆ ఘర్షణలో తెలుగుదేశం పార్టీ చెందిన 9 మంది గాయాలైన వాళ్ళ హాస్పిటల్లో మరి చికిత్స పొందుతున్నారు. అలాగే వైసీపీ శ్రేణులకు సంబంధించిన 5 వాహనాలను కూడా దగ్ధం చేయడం జరిగింది. మరి గాలిలోకి పోలీసులు మిథున్ రెడ్డి గారి సెక్యూరిటీ కాల్పులు కూడా జరిపారని అంటున్నారు. ఇది తీవ్రమైన సమస్య, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషనే. తప్పకుండా పోలీసులు ఏం చేస్తారు, దానికి కారణమైన వాడు మిథున్ రెడ్డి. ఆయన హౌస్ అరెస్ట్ చేసి, బాబు టెన్షన్గా ఉంది, కొంచెం తిరుపతి వెళ్ళి చెప్పు, తిరుపతి వెళ్ళిపోనాయన అని చెప్పి ఆయనకి చెప్తారు. మరి ఇది రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారం. ఏది ఏమైనా పెద్దిరెడ్డి గారికి బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆవిడ ముగ్గురిని కూడా తమ్మళ్ళపల్లి నుంచి గెలిచిన ద్వారకానాథ్ రెడ్డి గారిని కానీ, పొంగనూరులో గెలిచిన మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కానీ, కుమారుడు మిథున్ రెడ్డి గారు కానీ, ఆయన పార్లమెంటు అసలు మామూలుగా రెచ్చిపోవటం కాదు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు అహంభావపూరితంగా రెచ్చిపోయిన ఈ నాయకులందరికీ చెక్ పెట్టే విధంగా ప్రజలు ముందుకు రావటం ముదావహం. రాబోయే రోజుల్లో మరి వీళ్ళు చేసిన అరాచకాల మీద మరి విచారణలను వీళ్ళు ఎదుర్కోవాల్సిందే. మరి చట్టం ముందు ఎవరైనా కానీ అందరూ ఒకటే, కర్మఫలాన్ని ఎవరైనా అనుభవించాల్సిందే. అది ఎంత పెద్ద నాయకుడైనా కానీ అనుభవించక తప్పని పరిస్థితి. ఇది రాష్ట్రంలో ఒకప్పుడు అహంకారంతో చెలరేగిన పొంగనూరు యోధుల కథ ఈ విధంగా పరిసమాప్తి కావాల్సి వచ్చింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.